బ్రేకింగ్ న్యూస్ కాకినాడ పోర్టులో బియ్యం నిల్వలతో ఉన్న స్టెల్లా ఐలాండ్ నౌక గుట్టు వీడపోతోంది. కస్టమ్స్, పోర్ట్ అథారిటీ, పోలీసు, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులతో కూడిన విచారణ బృందంతో కాసేపట్లో స్టెల్లా ఐలాండ్ నౌకను తనిఖీ చేయబోతోంది. వారు ఇప్పటికే సముద్రంలోని స్టెల్లా ఐలాండ్ నౌక దగ్గరికి బయలుదేరారు. నౌకలో ఉన్న బియ్యాన్ని వారు పరిశీలిస్తారు. నౌకలో పేదల బియ్యం ఎన్ని ఉన్నాయి, ఇతర నిల్వలు ఎంత ఉన్నాయో నిర్ధారణ చేస్తారు. తనిఖీ పూర్తయ్యాక నమూనాలు, డాక్యుమెంట్లు సీజ్ చేస్తారు. నౌకలో ప్రతి లోడ్ను పరిశీలించి బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయో మల్టీ డిసిప్లినరీ కమిటీ బృందం విచారిస్తుంది. ఇక బ్యాంక్ గ్యారంటీతో విడుదల చేసిన బియ్యం షిప్ లో ఉందో లేదో నిర్ధారిస్తారు. బియ్యం శాంపిల్స్ సేకరించి ల్యాబ్ లో పరీక్షల కోసం పంపుతారు. నౌకలో ఉన్న లోడ్ లో ఎంత రేషన్ బియ్యం ఉన్నాయో గుర్తించి సీజ్ చేస్తారు. పశ్చిమ ఆఫ్రికాకు బియ్యం నిల్వలతో వెళ్లాల్సిన స్టెల్లా ఐలాండ్ నౌక కాకినాడలోనే బియ్యం వ్యవహారం తేలే వరకు ఆగుతుందా, ముందుకు సాగుతుందా అనేది ఇప్పుడు కలెక్టర్ నియమించిన అధికారుల బృందం చేతుల్లో ఉంది. $52,000 టన్నుల సామర్థ్యమున్న స్టెల్లా నౌకలో తనిఖీ సమయానికి 38,000 టన్నులు లోడైనట్లు ఇప్పటికే కలెక్టర్ ప్రకటించారు. అందులో 640 టన్నుల పేదల బియ్యం ఉన్నట్లు తేల్చారు. అయితే స్టెల్లా ఐలాండ్ నౌకలో బియ్యం ఏ ఎగుమతిదారు నుంచి వెళ్లింది, ఆయనకు ఏ మిల్లు సరఫరా చేసింది, ఇన్నాళ్లు ఏ గోడౌన్లో ఉన్నాయో తేల్చడంతో పాటు సంబంధిత బిల్లులు 5 అధికారులు పరిశీలిస్తారు. విచారణ కమిటీ నివేదిక, న్యాయ సలహాల ఆధారంగా నౌకను సీజ్ చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. రేషన్ మాఫియాలో తెర వెనుక ఎవరో తేలుస్తారు. అయితే కాకినాడ పోర్టులోని స్టెల్లా నౌకను సీజ్ చేయడం అసాధ్యమని అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. నౌక సీజ్ కోసం కేసు పెట్టినా అడ్మిరాలజీ న్యాయస్థానంలో నిలబడే అవకాశం చాలా తక్కువని భావిస్తున్నారు. పైగా మరో దేశానికి చెందిన నౌకను సీజ్ చేయడం కష్టమైన పని అని నిపుణులతో మాట్లాడిన తర్వాత ఓ అంచనాకు వచ్చారు. ఇటీవల కాకినాడలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బియ్యం లోడ్ అవుతున్న నౌకను సీజ్ చేయాలని ఆదేశించారు. అయితే అప్పటికే తుఫాను ముప్పు వల్ల సముద్రం అల్లకల్లోలంగా మారడంతో నౌకలోని లోడింగ్ నిలిచిపోయింది. చెప్తానంటే దిశ